ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయవాడలో ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణకు చర్యలు చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో దీక్ష చేపట్టారు నేతలు. ఈ దీక్షలో ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు జిల్లా సిపిఐ నేతలు పాల్గొన్నారు. గతేడాది బుడమేరు బీభత్సం సృష్టించిందన్నారు. బుడమేరు దెబ్బకు 3 జిల్లాలు నీట మునిగాయన్నారు. 50 లక్షల క్యూసెక్కుల నీరు బుడమేరులో ప్రవహించి 3 జిల్లాలను అతలాకుతలం చేసిందన్నారు. నాడు ఆపరేషన్ బుడమేరు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని సిపిఐ నేత దోనేపూడి శంకర్ గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీకి ఇప్పటి వరకు అతీగతి లేదని దోనేపూడి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ బుడమేరు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. విజయవాడ నగరంలో బుడమేరు ఆక్రమణ తొలగిస్తామని చెప్పారు. బుడమేరులో పూడికలను తీస్తామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో ఇప్పటి వరకు జరుగుతున్నది ఆవగించంత పని, జరగాల్సింది కొండంత. కాబట్టి 43 కోట్లు బడ్జెట్ కేటాయించామంటున్నారు. ఎక్కడ కూడా టెండర్స్ పిలవల, ఓన్లీ నామినేషన్ వర్క్స్తోనే జరుగుతున్నది. అది కూడా ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారి యొక్క సొంత పూచీకత్తు మీద వర్క్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి కాంట్రాక్టర్లు. అందువలన అది కూడా గైడ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. వెలగలేరు దగ్గర అప్పర్ సీల్స్, సైడ్ సీల్స్, బేరింగ్ వర్క్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. దశాబ్దాలుగా బుడమేరు ముంపు లక్షలాది గృహాలని, కోట్లాది రూపాయల పంట నష్టానికి కారణమవుతుంది. గత సంవత్సరం బుడమేరు వరద సందర్భంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రొక్లైన్ మీద వీధి వీధి తిరిగారు. ఆ సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణం అమలు జరపమని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ నాయకత్వంలో ఈ నిరసన దీక్షా కార్యక్రమం జరుగుతూ ఉంది.